హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఎయిర్ ఇచ్చేది. హరర వేదిక జరిగిన తొలి టీ20లో టీమిండియా 13 పరుగుల తేడాతో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆల్అవుట్ అయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 29 బాల్లో 31 రన్స్ స్కోర్ చేసి మరక్కడ పర్వాలేదు అనిపించిండు. చివరిలో వాషింగ్టన్ సుందర్ పోరాడినా కానీ అదైతే టీంకి అయితే సరిపోలేదు. జింబాబ్వే బౌలర్స్లో మనం చూసుకుంటే సికిందర్ రజా అండ్ టడే చిత్ర అయితే మరి చెరో 3 వికెట్లు అయితే తీసుకున్నారు. ఇక ఓవరాల్ చూసుకుంటే మన టీంని బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డదని చెప్పుకోవచ్చు. అక్కడ పిచ్ మాత్రం చాలా స్లోగా ఉన్నాయని మనలో వచ్చినట్టే పెద్ద స్టార్ట్ అవ్వడం అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ మరి డెబ్యూ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా మరి 4 బాల్ తిన్నారు. 4 బాల్కి అయితే మరి పెద్ద స్టార్ట్ ఆడబోయి అక్కడ క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యిండు. ఇక తర్వాత శుభ్మన్ గిల్ అయితే కొంచెం ఆడుతూ మంచిగా అనిపించింది కానీ మళ్ళీ అక్కడ ముందుకు వచ్చి అయితే అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సేమ్ అక్కడ 9 బాల్లో 7 అయితే కొట్టిండు. మరి అక్కడ ఒక 4 కొట్టిండు, బట్ సరిపోలేదు. ఇక తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా మరి అక్కడ 3 బాల్లకే అక్కడ 2 కొట్టయితే అవుట్ అయ్యిండు. ఇతను కూడా పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక రింకు సింగ్ కూడా ఫస్ట్ బాల్కి అక్కడ ఇన్ఫ్యాక్ట్ సెకండ్ బాల్కి అక్కడ పెద్ద షాట్ ఆడబోయిండు, అవుట్ అయ్యిండు క్యాచ్ ఇచ్చి. అందరు కూడా మరి అక్కడ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు అక్కడ అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఒక రుతురాజ్ గైక్వాడ్ న్యాయిస్తే మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళే అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అక్కడ. ఇక నెంబర్ 7 వచ్చిన వాషింగ్టన్ సుందర్ అయితే లాస్ట్ దాకా ఉన్నాడు, బట్ మ్యాచ్ అయితే గెలిపించలేకపోయిండు. 27 అయితే కొట్టిండు, 34 బాల్లో ఒక 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు. ఇక లాస్ట్ 2 ఓవర్లో మనకైతే 18 పరుగులు కావాలి. 12 బాల్లో 18 పరుగులు కావాలి. అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే క్రీజ్లో ఉన్నాడు, బట్ లాస్ట్ 2 ఓవర్లు ఎన్ని వచ్చినాయి? అక్కడ జస్ట్ 4 రన్స్ మాత్రమే వచ్చినాయి. చాలా నచ్చలేదు మరి అక్కడ పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి కూడా అక్కడ సో మెనీ టుడీస్ అయితే మరి అక్కడ రిఫ్యూజ్ అయితే చేసిండు. మరి అక్కడ మరి చాలా నచ్చలేదు. మరి అక్కడ కాల్కులేషన్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడ సుందర్ దగ్గర నుంచి అయితే. బట్ ఇతను కూడా మెచ్చుకోవాల్సిందే. మరి లాస్ట్ అక్కడ వచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇక ఎవరు కూడా మరి అక్కడ రాణించింది అయితే లేదు. కాబట్టి మరి 3 డెబ్యూ ప్లేయర్స్ కూడా అక్కడ చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక దీంతో అయితే మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్ గెలిచి అక్కడ జింబాబ్వే అయితే మరి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి ఇదే గ్రౌండ్లో జరగబోతుంది. రేపే 4:30 PM స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది టీమిండియాలో ముఖ్యంగా. ఎందుకంటే మరి అక్కడ పిచ్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మన ఫాస్ట్ బౌలర్స్ చూసినాక మరి ఏ విధంగా కూడా అక్కడ యూస్ అయితే కాలేరు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత పెద్ద అయితే హెల్ప్ అయితే కూడా లేదు. మరి అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ ఖలీల్ అహ్మద్ మాత్రం 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. మరి అతని ప్లేస్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి అక్కడ జితేష్ శర్మని 6 లేదంటే సాయి సుదర్శన్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ నడుగుతున్న మాత్రం జితేష్ శర్మని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి అతను డౌన్ ది ఆర్డర్ వచ్చి ఆడతాడు కాబట్టి. ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక శుభ్మన్ గిల్ మనం చూసినాక లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చింది, బట్ కెప్టెన్స్లో కూడా కొంచెం అయితే పొరపాటు చేసిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ బట్ ఓవరాల్గా చూసుకుంటే మరి రీసెంట్గా రానిచ్చని చెప్పుకోవచ్చు మిగతా ఆడుతో పోలిస్తే మాత్రం. ఇక మరోవైపు అభిషేక్ శర్మ మరి డెబ్యూ మ్యాచ్లో మరి చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. ఫస్ట్ 3 బాళ్ళు తిన్నాడు, తర్వాత 4th బాల్కి కొట్టబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. డెబ్యూ మ్యాచ్ ఇక పిచ్ కూడా మరి అక్కడ బ్యాటింగ్ ఫేవర్ అయితే లేదు, కాబట్టి కొంచెం చూసుకొని ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఇక అభిషేక్ శర్మ బౌలింగ్లో కూడా 2 ఓవర్లు వేసిండు, 17 రన్లు అయితే ఇచ్చిండు. మరి డీసెంట్గానే రానిచ్చిన చెప్పుకోవచ్చు మరి అక్కడ బౌలింగ్లో కూడా. ఇక మరోవైపు నెంబర్ 3 వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళందరితో పోలిస్తే కొంచెం ఇతనికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ చేయలేకపోయింది ఇక్కడ మాత్రం. ఇక ఒక 4 కొట్టిండు, వెంటనే మన అక్కడ స్లిప్లో అయితే క్యాచ్ ఇచ్చి అయితే వెనుదిరిగిండు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారన్నది. ఇతని దగ్గర నుంచి అయితే ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4లో వచ్చిన రియాన్ పరాగ్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఒకవైపు వికెట్ పడుతున్నావు అని మరి ఇతనైతే పెద్ద షాట్కి అయితే వెళ్తున్నాడు. మరి 3 బాల్లో 2 అయితే కొట్టిండు. 3rd బాల్కి ఇతనైతే బిగ్ షాట్ అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. కొంచెం అక్కడ క్రీజ్లో ఉండి అక్కడ మరి స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తే మాత్రం చాలా బెటర్గా ఉండేది. ఇక టీమిండియా కూడా మరి అక్కడ గెలిచేది, బట్ అక్కడ 2 వికెట్లు పడ్డాయి. ఆల్రెడీ అక్కడ పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5లో మనం చూసుకుంటే రింకు సింగ్ కూడా మరి ఇతను కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఈ స్కోర్లో మనం చూసుకుంటే మరి ఇతనికి ఎక్కువ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ చేయలేకపోయిండు. అక్కడ మరి 2nd బాల్కి అక్కడ పెద్ద షాట్ ఆడబోయి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు, డక్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి 2 బాల్లో 1 పరుగు కూడా కొట్టలేకపోయిండు. మరి చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది.
ఇక నెంబర్ 6లో వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా మరి అక్కడ 14 బాల్ 6 అయితే కొట్టిండు. ఒక 4 కొట్టినప్పుడు కూడా అంత మంచి అయితే కనబడలేడు మన క్రీజ్లో అయితే. వికెట్ కీపింగ్లో మంచిగా రాణించినని మరి అక్కడ బ్యాటింగ్లో మాత్రం ఇంకా మనం ఇతని దగ్గర నుంచి అయితే ఎక్కువ రన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 7లో మనం చూసుకుంటే జితేష్ శర్మ. ఖచ్చితంగా మరి ఇతను తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పిచ్ చూసుకుంటే మరి అక్కడ 5 మ్యాచ్లు కూడా అదే పిచ్లో ఆడాల్సి ఉంది కాబట్టి చాలా చాలా లో అవుతుంది. మరి అక్కడ స్పిన్నర్లకు మాత్రం చాలా చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ మనకి డీప్ బ్యాటింగ్ అయితే లేదు. మరి అక్కడ నెంబర్ 6లో రింకు సింగ్ ఆడతాడు, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. ఇక తర్వాత మరి బ్యాటింగ్ అయితే లేదు కాబట్టి మరి అక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8లో మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా 27 కొట్టిండు 34 బాల్లో, ఒక 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు. బట్ అదైతే సరిపోలేదు టీంకి అయితే. ఇక బౌలింగ్లో మనం చూసుకుంటే 4 ఓవర్లు వేసిండు, 11 రన్ మాత్రం ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్ అయితే తీసుకున్నాడు, 2.8 ఎకనంతో. ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి అక్కడ బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే అక్కడ మరి రవి బిష్ణోయ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా 4 ఓవర్స్ ఇచ్చిండు, 13 రన్స్ మాత్రం ఇచ్చిండు. దాంట్లో ఒక మిడిల్ ఓవర్ అయితే ఉంది. మరి అక్కడ 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 3.2 ఎకనంతో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే ఆవేష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ 4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు, 7.2 ఎకనంతో. ఇక బ్యాటింగ్లో చూసుకున్నానే అక్కడ 16 రన్స్ అయితే స్కోర్ వేసిండు. మరి అక్కడ 133 స్ట్రైక్ రేట్తోని ఒక వికెట్ ఇచ్చినప్పుడు కూడా మరి కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా చెప్పుకోవచ్చు అక్కడ మరి ఆవేష్ ఖాన్. చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 11లో మనం చూసుకుంటే ముఖేష్ కుమార్ మరి 3 ఓవర్లు వేసిండు, 16 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు, 5.3 ఎకనంతో. ఇక ఫైనల్గా ప్లేయింగ్ ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఇస్తే నెంబర్ 3లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ధ్రువ్ జురెల్, నెంబర్ 7లో జితేష్ శర్మ, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11లో ముఖేష్ కుమార్. ఇక్కడ ఖచ్చితంగా మరి అక్కడ ఖలీల్ అహ్మద్ ప్లస్లో మరి అక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. జితేష్ శర్మని తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. అక్కడ ఫాస్ట్ బౌలర్స్ కానీ, స్పిన్నర్స్ కానీ అండ్ బ్యాటింగ్ కూడా మరి డీప్ అయితే మనకు కనబడుతుంది. ఇక మరోవైపు జింబాబ్వే మరి సేమ్ లైనప్తో వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా చాలా డేంజర్స్ కనబడుతుంది. అక్కడ చూసుకుంటే మరి బ్లెస్సింగ్ ముజరబ్ అని, టీ చెతారా కానీ, అక్కడ సికిందర్ రాజా, బ్రెయిన్ బెన్నిటు వీళ్ళందరూ కూడా మంచిగా వేసిళ్ళు మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్లో మరి. కాబట్టి మరి సేమ్ ప్లేయింగ్లతో వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా అక్కడ బ్రెయిన్ బెన్నిటు, మధువీర, వాళ్ళకి వికెట్ కీపర్ అక్కడ క్లైవ్ మెరనే వీళ్ళందరూ కూడా మంచిగా రాణించారు కాబట్టి మరి అక్కడ అందరి దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. కాబట్టి మరి విన్నింగ్ టీంతో వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారనేది అక్కడ మరి. ఇంకా మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియాలో కూడా కొన్ని చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 ఫాస్ట్ బౌలరు. చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.